ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ ఎంతవరకు సేఫ్? అసలు ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ ఎందుకు షాక్ కొడతాయి? ఇటీవల సికింద్రాబాద్లో ఇమ్మర్షన్ వాటర్ హీటర్ని యూజ్ చేస్తూ ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఒక మహిళ చనిపోయింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయినప్పటికీ జనాలు వీటిని ఎందుకు కొంటున్నారు? వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్లో మెటల్ అల్లాయ్తో తయారు చేయబడిన ఒక కాయిల్ ఉంటుంది. పవర్ ఆన్ చేసినప్పుడు ఈ కాయిల్ గుండా విద్యుత్ ప్రవహించి కాయిల్ వేడెక్కుతుంది. అయితే ఈ కాయిల్ నుండి కరెంట్ వాటర్లోకి కండక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ కాయిల్ చుట్టూ సిలికా కోటింగ్ ఉంటుంది. సిలికా ఒక మంచి విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. కాయిల్లో నుండి కరెంట్ వాటర్లోకి కండక్ట్ కాకుండా సిలికా కోటింగ్ అడ్డుకుంటుంది. అయితే ఇమ్మర్షన్ వాటర్ హీటర్ని వాడే కొద్దీ క్రమంగా ఈ సిలికా కోటింగ్ కరోజన్కి గురవడమో లేక సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల డ్యామేజ్ అవ్వడమో జరుగుతుంది. ఈ సిలికా కోటింగ్ దెబ్బతినడం వల్ల విద్యుత్ కాయిల్ నుండి వాటర్లోకి కండక్ట్ అవుతుంది. దీనివల్ల వాటర్ని ముట్టుకున్నా లేక బకెట్ని ముట్టుకున్నా వెంటనే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఈ ఎలక్ట్రిక్ షాక్ వలన చనిపోతారు. అందువల్ల ఇమ్మర్షన్ వాటర్ హీటర్ని పవర్ ఆన్ చేశాక వాటర్ని కానీ బకెట్ని కానీ ముట్టుకోకూడదు. ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ని అత్యంత జాగ్రత్తగా వాడాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వీటిని పిల్లలు ఉన్న ఇళ్లలో వాడడం అత్యంత ప్రమాదకరం. అయితే ఇంత రిస్క్ ఉన్న వీటిని జనాలు ఎందుకు కొంటున్నారు? కారణం వీటి కాస్ట్. కేవలం 500 రూపాయలకి 1500 వాట్స్ పవర్ ఉన్న ఇమ్మర్షన్ వాటర్ హీటర్ లభిస్తుంది. అదే గీజర్ అయితే 5000 రూపాయలు పైన వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ ఇంత తక్కువ ధరకి లభిస్తున్నందున జనాలు సేఫ్టీని పక్కన పెట్టి వీటిని కొంటున్నారు. ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ కన్నా గీజర్స్ చాలా సురక్షితమైనవి. ఫ్రెండ్స్, కాస్ట్ కోసం సేఫ్టీని కాంప్రమైజ్ కాకండి. ఈ వీడియో ద్వారా ఇమ్మర్షన్ వాటర్ హీటర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.